మన సైట్ తానికి పోయినా. నిన్ను చూస్తా అంటే సైట్ తానికి పోయి కష్టపడినట్లేదు. మరి ఎట్లున్నానే? నేను సైట్ తానికి పోయినా అని అబద్ధం చెప్పి బిడ్డ సన్మానానికి పోయినా అనుకున్నావా? పోయినా పోతావయ్యా నువ్వు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెందుకు పోతా? నువ్వు బిడ్డ సన్మానానికి పోలేదా? నేను పోలే. నిజంగానే పోలేదా? అక్కడేదో నన్ను పద్దాలు చూసినట్టు అడుగుతుంది. ఎవరైనా చూసి పద్దాలకు ఫోన్ చేసి చెప్పిరా అయింది. నిన్నేనయ్యా అడిగేది. నువ్వు పోలేదా? అరే నేనెందుకు పోతానే? నువ్వెందుకు పోతావులే, ఊరికి గట్ల అడిగినా. మనసున్న తండ్రివైతే పోకుండా ఉండేటోడివా? పోయి జనాల్లో నిలబడైనా సన్మానం చూసేటోడివి. కాని నువ్వు పోలేదు కదా, గందుకే నేను పోలే. మనం లేకుండానే బిడ్డ సన్మానం జరిగింది. గది కళ్లతో చూసే అదృష్టం మనకు లేదయ్యా. నేను చూసిన పద్దాలు నువ్వు చూసినవని నాకు తెలుసయ్యా. బయట పడతావేమోనని అడుగుతున్నా. చూసిన వాళ్ళని ఎవరినైనా అడుగుదామా అయ్యా? ఎవరిని అడగాల్సిన అవసరం లేదులే, వాళ్ళంతా వైరు కదా, మంచిగానే జరిగి ఉంటదిలే. నీకేందయ్యా బాగా ఈ ఇందని లొల్లి పోయిచ్చినట్టే మాట్లాడుతున్నావు. నీకెందయ్యా బానే ఉంటావు. నీది మనసు కాదు బండరాయి అనే మాట నేను చెప్పే లోపే అందుకుంటున్నావు. నువ్వు వాడికి పోయినావని నేను అనలేదు కదా. అంటే మాత్రం అది నిజమైతుందా ఏంది? నువ్వు చాయ్ పెట్టు. కొండంత ప్రేమని మనసులో పెట్టుకుని ఎందుకయ్యా బయట పడకుండా దాచుకుంటావు? బిడ్డేమో నీకోసం తప్పించిపోతూ ఉంది. మనం సన్మానానికి రాలేదని మన ఫోటో తానే దీవెనలు తీసుకుందయ్యా. నీ మనసు ఎప్పటికి మారుతుందో, బిడ్డని ఎప్పుడు క్షమిస్తావో ఏందో.